అందరికీ నమస్కారం. 5 డేస్ యోగా వెబినార్లో భాగంగా ఈరోజు మనం ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానం చేయటం వలన మన శరీరానికి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి తదితర విషయాలను ప్రముఖ యోగా మరియు ఆయుర్వేదిక నిపుణులైనటువంటి డాక్టర్ మాణికేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకుందాము. మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్ని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. How we are tuned and how we are conditioned from the childhood. మనం అలా కండిషన్ చేసేసారు పెద్దవాళ్ళు, పేరెంట్స్, టీచర్స్, స్కూల్స్, వ్యవస్థ ఇవన్నీ కానీ మనం అలా మార్చేసింది. కానీ మనం అలా లేదు. యాక్చువల్గా వీ బోర్న్ యాజ్ సంథింగ్ లైక్ విత్ హ్యాపీనెస్. చూడండి, చిన్నపిల్లవాడికి అసూయ ఉండదు, చిన్నపిల్లవాడికి కోపం రాదు, చిన్నవాళ్ళ భయం ఉండదు. మరి ఇవన్నీ మనకి ఎందుకు ఇప్పుడు వచ్చినాయి అంటే మనకి పెద్దవాళ్ళు చెప్తారు, ఇలా భయపడాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి. సో పోనీ వాళ్ళకి ఏమైనా అల్టిమేట్ జ్ఞానం ఉందా? వాళ్ళకి అల్టిమేట్ జ్ఞానం ఏమీ లేదు. మన టీచర్స్కి, మన పేరెంట్స్కి, మన సమాజానికి అల్టిమేట్ జ్ఞానం అయితే జ్ఞానులు ఎవరు లేరు ఇక్కడ. అలా ఉన్నవాళ్ళు చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే మనకున్నటువంటి మీడి జ్ఞానంతో మన పిల్లలను కూడా అలాగే పెంచుతాం వితౌట్ సంథింగ్ లైక్. నేను చెప్పాను కదా, ఒకసారి కథ ఒకటి చెప్తారు, ఇప్పుడు కూడా చెప్పినట్టు మీకు కూడా. ఒక గద్ద పిల్లని కోడి గుడ్లతో పాటు పెంచేస్తే ఆ కోడి ఆ గద్ద పిల్లని కూడా పెంచేసి, చూసావా ఆ గద్ద చాలా ప్రమాదకారి, ఎంత బలమైంది తెలుసా, ఎంత ఎత్తు ఎగురుతుందో చూసావా, అది కిందకు వచ్చిన మనం దాక్కోవాలి అని తల్లి కోడి పిల్లలకు చెప్పినప్పుడు ఆ గద్ద పిల్ల కూడా అదే వింది. అప్పుడు గద్ద వచ్చినప్పుడు పారిపోతుంది అది కూడా. సీ దిస్ థింగ్స్, వీఆర్ ట్యూన్ లైక్ దట్. మనం కూడా కోడి పిల్లల మధ్యలో పెరిగినటువంటి గద్ద పిల్లలు. మనం we have wings, we have thoughts, we have desires, we have everything in ourselves, but we are unable to express, unable to expose. ఎందుకంటే బికాజ్ మన తల్లిదండ్రులు ఇందాక చెప్పినటువంటి ఆ తల్లి కోడి ఎట్లా అయితే గద్ద పిల్లకి చెప్పిందో అంతే సేమ్ మనం పెంపకం ఇలాగే ఉంది. అందుకే మనం ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు. అందరూ ఏం చేస్తున్నాం, 5వ క్లాస్, 10వ క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకేమి లేవండి. ఇంజనీరింగ్, మెడిసిన్ తప్పి వేరే కోర్సులు లేవా? ఆర్ట్ లేదా? ఆర్ట్ కళలు లేవా? కళలు ఎంతమంది నేర్చుకుంటున్నారు? 1%, మేబీ 2% కూడా కళల మీద పెట్టలేదు. కళలు అనేవి ఎందుకు వచ్చినాయి అంటే అంత మనిషి బాగా సంపాదించి ఇంకేమి చేయడానికి ఏమీ లేదనుకున్నప్పుడు మనిషి ఆలోచించినప్పుడు కవిత్వం పుట్టింది. కవిత్వం నుంచి కళలు వచ్చినాయి, కళలు వచ్చి నుంచి మిగతా చతుషష్టి కళలు అంటే ఇవన్నీ మెల్లమెల్లగా వచ్చినాయి. అంటే ఏంటంటే మనిషి ఆనందంలోంచి కళ వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే మనం డబ్బు సంపాదన కోసం చదివినప్పుడు ఆ డబ్బు సంపాదనలో మీకు బాధ వస్తుంది. డబ్బు సంపాదించేవాడు హ్యాపీగా ఉన్నప్పుడు నాకు కనిపించలే, ఎవడు కనిపించలేదు. తనకు కథ చెప్తాను చూడండి. ఒక రాజుగారు, మంత్రి, బహుశా వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదో నాకు అర్థం కాదు, ఎప్పుడు చెప్తారు, మారు వేషాల్లో వెళ్ళారు, ముసుగులు తగిలించుకుని వెళ్ళారు, ఊరంతా తిరిగారని చెప్తా ఉంటారు కదా. ఇలా రాజుగారు, మంత్రి గారు వెళ్తుంటే ఒక ఇంట్లో, పూరింట్లో, జస్ట్ వెరీ పూరిల్లు, వాళ్ళు హ్యాపీగా 3 తరాలు ఒకే ఇంట్లో ఉండి వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు చూసినా వీళ్ళు ఎప్పుడు అర్ధరాత్రిలో కూడా అంత చక్కగా కూర్చుని భోజనాలు చేయడం, కథలు చెప్పుకోవడం, ఆరు బయట కూర్చుని మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తుంటే మంత్రిని అడిగాడంట రాజుగారు, ఏమయ్యా మంత్రి, అసలు ఇన్ని చూసాం మనం, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసాం, వాళ్ళు 9 గంటలుగా లేట్ అప్ పడుకుంటున్నారు, వీళ్ళేంటయ్యా 10-11 గంటలకు చక్కగా అందరూ ఆరు బయట కబుర్లు చెప్పుకుంటున్నారు. అంటే హ్యాపీనెస్ అంటే ఏంటి, బిల్డింగ్లో ఉండదా, లేదంటే అంటే పూరిలలోనే హ్యాపీనెస్ ఉంటుందా ఏంటి, అసలు హ్యాపీనెస్ కారణం ఏంటంటే, ఏం పర్లేదు మహారాజా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు కదా మీరు, సరే నాకు ఏం వస్తుంది, నాకు 100 రూపాయలు, అదే 100 బంగారు నాణాలు నాకు ఇవ్వండి సార్ అన్నాడు. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆ మంత్రి ఆ ఇంటి దగ్గర ఆ మూట పెట్టి దాంట్లోంచి ఒక నాణ్యం, అంటే ఒక నాణ్యం తీసేసి 99 పెట్టాడు అక్కడ. ఆ ఒకటి ఆయన జేబులో వేసుకున్నాడు, అది వేరే విషయం, పక్కన పెట్టాడు, ఎందుకు వేసుకున్న తర్వాత చెప్తా. పెట్టిన తర్వాత వెంటనే పొద్దున్నే వీళ్ళు చూశారు, లెక్క పెట్టారు, అందరూ కూర్చొని లెక్క పెట్టారు. ఎన్ని ఉన్నాయి? 99. నువ్వు లెక్క ఎట్టరా అన్నారు. 99.
అరే ఎవరైనా పెడితే 100 పెడతారు కానీ 99 ఎందుకు పెడతారు, ఆ ఒకటి వెతకరా అన్నారు. సో ఆ వేళ నుంచి వాళ్ళు నిద్ర పట్టడం మానేసి ఆ ఒకటి గురించి వెతుకుతా ఉన్నారు. 99 గురించి వెతకట్లా, 99 సంతోషించట్లేదు. ఆ ఒకటి ఎక్కడ పోయింది, ఒకటి ఎందుకు పోయింది, ఉంటది 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 ఎక్కడ ఉంటది, వెతకండి వెతకండి అంటే సంథింగ్ హ్యాపీనెస్. అంతవరకు హ్యాపీగా ఉండే వాళ్ళ దాంట్లో 99 నాణాలు వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకురాలేదు, ఒక్క నాణం అన్హ్యాపీనెస్ తీసుకొచ్చిన అర్థం ఏంటి? దిస్ ఇస్ హౌ అవర్ హ్యూమన్ మైండ్ వర్క్స్. ఎంతసేపు లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, గుప్పడి మనసు. వన్స్ అగైన్ ఆచార్యాత్రేయ. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు వగచేవు. చిన్న పొరపాటు చేసి మొత్తం యుగాలు యుగాలు బాధపడతా ఉండదు. ఉన్నది వదిలేస్తాం, లేనిది కోరుకుంటా ఉంటాం. దిస్ ఇస్ అవర్ హ్యూమన్ మైండ్ ఈజ్. సో ఆ హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోవడానికి మెడిటేషన్ క్లాస్ అన్ని ఎలా వర్క్ చేస్తుంది, దానికి ఎప్పుడు ఏం అవసరం అవుతాయి, దాన్ని ఎట్లా మనం సాటిస్ఫై చేయాలి అనే దాంతో మనం జీవితం అంతా గడుపుతాను. కాదు కాదు, అది ఒక బానిస అని చెప్పాను మొట్టమొదటి రోజు మీకు. ఒక బానిసలాగా ఉండడం, దాని పని తను చేయనివ్వండి. దాని చెప్పు చేతిలో మీరు వెళ్ళిపోయారంటే ఇలాగే మనలాగే బతుకుతా ఉంటాం. హ్యాపీగా పుట్టిన మనం అన్హ్యాపీగా ఉండడానికి కారణం అవర్ మైండ్. నిన్న చెప్పాను, మన ఏవ మనుష్యాన మూల కారణం బంధ మోక్షయో. హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ మైండే కారణం. మీకేం కావాలి, ఏ విత్తనం వేస్తారు? హ్యాపీ విత్తనం వేస్తారా మైండ్లో, అన్హ్యాపీ విత్తనం వేస్తారా? మనం ఏంటంటే అన్హ్యాపీ విత్తనం మనం వేసుకోవట్లేదు, మన పెద్దవాళ్ళు ఆల్రెడీ వేసేసారు. నువ్వు ఆడపిల్లవి, లేదా నువ్వు మగపిల్లవాడు ఏడవకూడదు, ఆడపిల్ల రాత్రి బయటికి వెళ్ళకూడదు. ఆ విత్తనం ఎప్పుడైతే పడిందో ఆటోమేటిక్గా మన మైండ్లో ఒక వృక్షాలు వేసి అదే పెరుగుతుంది. మనకి మగపిల్లవాడు ఆడకూడదు అంటే తప్పేంటంటే నాకు అర్థం కాదు. బాధ వచ్చి ఆడకూడదా మగవాళ్ళు? ఐ డోంట్ నో. అంటే బాధలు ఉండవా మగవాడికి? అంటే అంటే ఏమంటారు, బాధ ఉన్న ప్రతి మగవాడు బీరు చేస్తారా, బ్రాంతి చేస్తే పట్టుకుని కుక్క పిల్లలు పెంచుకుని దేవదాసులాగా పాటలు పాడుకోవాలా? కాదు కదా. వాడికి ఏడుపు వస్తుంది, వాడిని ఏడవనివ్వాలి, వాడికి కన్నీళ్ళు ఉంటాయి. అలాగే ఆడపిల్లలకి రిస్ట్రిక్షన్ చిన్నప్పుడే మనం పెడతా ఉంటాం. సో కాబట్టి ఒకే ఇంట్లో ఆడపిల్లని మగపిల్లని మనం సమానంగా పెంచడం. దిస్ ఇస్ అవర్ మైండ్ ని మనం అలా ట్యూన్ చేసేస్తారు. పెద్ద పూర్వం వాళ్ళకైనా తెలుసు అంటే వాళ్ళకి తెలియదు. ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పించి ఇంకేమీ లేవు. అందులో చెప్పినట్టుగా కళలు లేవా? కళలు లేవు. ఎన్ని ఎన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒకసారి ఒక వీడియో చెప్తాను, ఆ వీడియో చూడండి ఒకసారి. పేరు మర్చిపోయాను. అమెరికాకి యూరోప్కి ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిఫరెన్సెస్ ఏంటని చెప్పేసి వెరీ వెరీ గుడ్ డాక్యుమెంటరీ. ఐ కాంకర్డ్ ద వరల్డ్, లేదంటే హౌ టు కాంకర్ ద వరల్డ్. వెరీ 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 ఓకే డాక్యుమెంటరీ. చదివితే మీకు అసలు మతిపోతుంది అన్నమాట. నిజంగా చదువు అనేది ఇలా ఉంటుందా? ఉదాహరణకి చదువు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది తెలుసా మీకు? మన అందరి పిల్లల్ని అమెరికాకి పంపిస్తాం. అమెరికా ఎన్నో స్టేజ్ లో ఉంది తెలుసా? 39. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ లో 39th ప్లేస్ లో ఉంది. మన భారతదేశం గురించి నాకు తెలియదు, నేను చెప్పను ఎక్కడ ఉందంటే. మేబీ 173 ఉన్నాయి కదా దేశాలు. ఓకే, అక్కడ కింద నుంచి మనం లెక్క పెట్టుకోవచ్చు. సో ఆలోచించండి, ఎక్కడుంది తెలుసా? యూరోప్ లో ఉన్నాయి, ఫిన్లాండ్ లో ఉన్నాయి. ఫిన్లాండ్ ఈజ్ నెంబర్ 1. ఏం చెప్తారు తెలుసా? వాళ్ళకి ఓన్లీ ఆర్ట్స్ చెప్తారు. వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు తెలుసా? వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ 1వ క్లాస్కి ఎగ్జామ్ ఉండదు, 2వ క్లాస్కి ఎగ్జామ్, 3 ఉండదు, 4 ఉండదు, 5 ఉండదు, 6 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు, 9 ఉండదు, 10 ఉండదు, 11, 12, 13, 14 ఉండదు. వాళ్ళ ఫస్ట్ ఎగ్జామ్ దే రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 years. 18 years ఫస్ట్ ఎగ్జామ్. ఈ రోజు మీకు ప్రతి గంటకి ఎగ్జామ్ పెడతారు. దిస్ ఇస్ హౌ దే ఆర్ గ్రోన్. వాళ్ళ హ్యాపీ పీపుల్. అంటే మన ఎంతసేపు డబ్బు సంపాదనకే చదువు అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఎస్ వీఆర్ లాస్ట్. అవర్ సివిలైజేషన్ టోటల్ లాస్ట్. ఇది ప్రాబ్లం. హ్యాపీనెస్ కోసం వెతుక్కోకుండా డబ్బు కోసం వెతకడం మొదలు పెడితే డబ్బు వస్తుంది, హ్యాపీనెస్ పోతుంది. పోనీ డబ్బుతో పోనీ హ్యాపీనెస్ కొనుక్కుందామంటే యూ కెన్ బై ఎ బెడ్, నాట్ స్లీప్.
2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి పరుపు కొంటారు కానీ నిద్రను కొనలేరు కదా మీరు. సేమ్ థింగ్. ఆ నిద్ర కోసం మీరు ఎన్నో రాత్రుళ్ళు నిద్ర మానుకుని ఆ డబ్బు కోసం సంపాదించారు. అదే నిద్ర కోసం మళ్ళీ పరిగెడుతున్నారు మీరు. సంపాదించిన దానికే ఖర్చు పెడుతున్నారు మళ్ళీ. వాట్ ఈస్ ది యూజ్? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? అంటే తెలివితేటలు ఏమైపోయినాయి మనిషికి నా బాధ అది. ఈ తెలివితేటలు ఏమైపోయినంటే ఉన్నాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ అది మనసు ఆపేస్తుంది. మనసు ఒక గట్టి కాంక్రీట్ లేయర్ వేసేస్తుంది. ఆ కాంక్రీట్ లేయర్ ఎప్పుడైతే మీరు బద్దలు కొట్టారో లోపలికెళ్తారు. లోపలికెళ్తే విచక్షణ ఉంటుంది. ఆ విచక్షణే మనకి ఆ యోగా శాస్త్రంలో విజ్ఞానమయ కోశ అని చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. అది చేయడం మొదలెడితే ఇంకా లోపలికెళ్తే అక్కడ ఆనందమయ కోశం. అక్కడికి వెళ్ళడం మానేసి మన మనసు పైనే ఉండిపోయి ఇక్కడ వెతుకుతున్నాం. ఏం కనపడుతుందండి మనకి? ఏమీ కనపడదు. వి సీ నథింగ్, వి ఫీల్ నథింగ్, వి గెట్ నథింగ్. ఏమి దొరకదు. అన్లెస్ యూ మీ ఒరిజినల్ కోరిక వెళ్ళకపోతే కానీ మీకు దొరకదు. దిస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. పోనీ ఇదేనా కష్టమా? ఆలోచించండి. పోనీ నేను చెప్పింది కష్టమా? అస్సలు కష్టం కాదు. అస్సలు కష్టం కానే కాదు. ఇట్స్ వెరీ ఈజీ. మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్ ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేయగలిగితే, కనీసం 3 to 6 months మీరు చేయగలిగితే, ఎస్, యువర్ మైండ్ కాస్త స్టెబిలైజ్ అయ్యి ఏది నిజం, ఏది అబద్ధం అనే విజ్ఞానమయ కోశంలో కాదు. విజ్ఞానమయ కోశం ఓపెన్ అయిందంటే ఒక్కసారి ఆనందమయ కోశానికి నెక్స్ట్ దారి. ఇంకొకటే ఒక దారి. మీరు వచ్చేసారు, 60-70% వచ్చేసారు. ఆ 70% దగ్గర ఆగిపోయారు మీరు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఆ 70% ఇంకా 30% కదా ఉంది. 70% వచ్చేసారు. ఆ 30% కొద్దిగా కష్టం ఏం కాదు. జస్ట్ 15 minutes ఇన్ ద మార్నింగ్, 15 minutes ఇన్ ది ఈవినింగ్. జస్ట్ డూ మెడిటేషన్. మంచి మంచి పుస్తకాలు చదవండి. ఎస్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇది జీవితంలో ఒక 5% పెట్టుకోండి. 5% దాన్ని ఉపయోగించుకోండి. అంటే ఇవి లేనప్పుడు మనం బతకలేదా? మన పెద్దోళ్ళు బతకలేదా? మనం కూడా బతకలేదు. 20 సంవత్సరాల క్రితం వాట్సాప్ ఉందా? 20 సంవత్సరాల సెల్ ఫోన్ ఉందా నీ చేతిలో? అప్పుడు బతికిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బతకలేకపోతాం? బతకగలం, బతకలేము అనేటటువంటి ఒక సిచ్యువేషన్ ని మనకి పెద్దవాళ్ళు ఉంటుంది. ఒక మాఫియా ఉంటుంది మన వెనకాల, పెద్ద మాఫియా ఉంటుంది. ఒక ఐదుగురు ఉంటారు అంతే ప్రపంచం మొత్తం మీద. వాళ్ళే శాసిస్తుంటారు. వాళ్ళే ప్రతి రంగాన్ని శాసిస్తారు. ఎదర్ ఎంటర్టైన్మెంట్, ఆర్ మేబీ ఎడ్యుకేషన్, ఆర్ మేబీ ఫార్మా, ఆర్ మేబీ హెల్త్, ఆర్ మేబీ పాలిటిక్స్. ఓన్లీ 5 big companies in the world. ఒకసారి సీక్రెట్ సొసైటీస్ అని ఉంటుంది, ఒకసారి చదవండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సీక్రెట్ సొసైటీస్ ఏం చేస్తే అర్థమవుతుంది. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ లో ఏ రాజ్యం ఎప్పుడు ఉండాలి, అన్ని ఒకళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ 5 కంపెనీలో కూర్చొని డిసైడ్ చేస్తారు. మీ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి, మీ బీపీ ఎంత ఉండాలి, ఇవి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. తెలుసా మీకు? భారతదేశంలో చెప్పాను కదా, బ్యూటీ కాంటెస్ట్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. ఐశ్వర్యరావు నుంచి ఎందుకు మొదలు పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మళ్ళీ గమనించండి. ఇప్పుడు సాచురేషన్ వచ్చేసింది. వాళ్ళ మార్కెట్ కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళ మందులు అమ్ముకోవడానికి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచేస్తారు. టెస్ట్లు అలా మారిపోతాయి. వాళ్ళ డాక్టర్లు చెప్పే అన్ని మారిపోతాయి, పారామీటర్స్ మార్చేస్తారు. వెరీ సింపుల్. వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం జబ్బులు కనిపెట్టగలరు వాళ్ళు, వ్యాక్సిన్ అమ్ముకోవడం కోసం. ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఇదేదో అబద్ధాలు కాదు నేను మాట్లాడేది. ఒకసారి సీక్రెట్ సొసైటీస్ అని ఉంటుంది, ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా నేను చెప్పిన మాటలు ఇక్కడికే వదిలేయద్దు. నా ట్రై టు లిసన్ టు ద సౌండ్స్ అరౌండ్. మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. అది మీ గదిలో ఫ్యాన్ సౌండ్ అయినా పర్వాలేదు, మీ పక్క వంటింట్లో మిక్సీ సౌండ్ అయినా పర్వాలేదు. ట్రై టు లిసన్ టు ద సౌండ్స్. Don't give a shape to the sound. Underline, don't give a shape to the sound. Sound is a sound, that's all. It's a frequency. చెవుల వరకే, మనసులోకి తీసుకెళ్ళకండి.
శబ్దాల్ని చెవుల వరకు మాత్రమే. ఏ ఒక్క శబ్దాన్ని ఇష్టపడొద్దు, అయిష్టపడొద్దు. రాగం లేదు, ద్వేషం లేదు. శబ్దాన్ని శబ్దంగా మాత్రమే. డోంట్ గో టు ద సోర్స్. And don't give a shape. Sound is a sound, that's all. ఐదు సెకన్లకు ఒకసారి ఓం అని అనుకోండి. ప్రతి 5 సెకన్లకి. అంటే 5 అంటే 5 కాదు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, పర్వాలేదు. ఒక గ్యాప్ తోటి, మినిమం 5 సెకండ్స్ గ్యాప్ తోటి మనసులో ఓం, దట్స్ ఆల్. స్పష్టంగా అనుకో. ప్రతి 5 సెకన్లకి ఓం. ఈసారి ప్రతి 10 సెకన్లకి ఒకసారి శ్రీం, శ్రీ పక్కన 0, శ్రీం 10, మేబీ 9, మేబీ 11. ఎగ్జాక్ట్ 10 సెకన్లు కాదు. ఒకసారి ముందు అనుకోవచ్చు, తర్వాత అనుకోవచ్చు, కానీ కొద్దిగా గ్యాప్ పెంచండి. ఓంకారానికి అనుకోవడానికి, శ్రీం అనుకోవడానికి కొద్దిగా గ్యాప్. అంటే గోం వదిలేశారు మీరు, గోం కాదు, ఈసారి శ్రీమే అంటారు. ప్రతి 10 సెకన్లకి ఒకసారి.
స్పష్టంగా ఉండాలి. మీరు పలికే శబ్దం శ్రీం అనేది స్పష్టంగా ఉండాలి. మనసు లోపలి పొరల్లోంచి రావాలి. ప్రతి 10 సెకన్లకి ఒకసారి అనుకోవాలి. నా జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. ఆలోచన వచ్చినప్పుడల్లా ఓం నమః శివాయ అని మనసులో అనుకో. ఆలోచన వస్తేనే. ఆలోచన వచ్చినప్పుడు ఓం నమః శివాయ. ఆలోచనని కొనసాగించొద్దు. ఎంత మంచి ఆలోచన వచ్చినా సరే. ఆలోచనని ఖండించొద్దు. ఎంత చెత్త ఆలోచన వచ్చినా సరే. లేని ఆలోచనని సృష్టించుకోవద్దు. ఖాళీగా ఉన్నా సరే. Just observe your thought process. ఆలోచన వస్తే ఓం నమః శివాయ అంతే. ఆలోచన వస్తేనే. ఓం నమః శివాయ ఆలోచన వచ్చినప్పుడల్లా. That's all.
ఆలోచన వచ్చిన ప్రతిసారి ఓం నమ శివాయ. నెక్స్ట్ స్టేజ్ లో పెడదాం. ఈసారి వచ్చిన ఆలోచనని ఆలోచనగానే గమనించండి, ఏమి చేయొద్దు. అంకెలు లేవు, మంత్రం లేదు, ఓం లేదు, శ్రీం లేదు, నమ శివాయ ఏమి లేదు. జస్ట్ ఆలోచనని ఆలోచనగా గమనించండి. జస్ట్ అబ్జర్వ్ ద థాట్ యాజ్ ఇట్ ఈస్. ఎంత మంచి ఆలోచన వచ్చినా డోంట్ ఇంటర్ఫియర్ అండ్ డోంట్ కంటిన్యూ. ఎంత చెత్త ఆలోచన డోంట్ గెట్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ డోంట్ డినై ఇట్. జస్ట్ అబ్జర్వ్ ద థాట్ నేకెడ్లీ. మీ ఆలోచనని నగ్నంగా చూడండి. Don't interfere in your thought process. Don't involve in your thought process. Don't entertain your thought process. Just ignore it and just observe it. Just respond. Don't react to the thought process. Just respond. Don't react. ఆలోచనని ఆలోచనగానే గమనిస్తూ ఉండండి.
నా నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. ఈసారి మీ శ్వాస మీద మీ దృష్టి ఉంచండి. ప్రత్యేకించి పేల్చొద్దు, ప్రత్యేకించి వదలొద్దు. మనం పుట్టినప్పటి నుంచి సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉండండి. ఏం చేయొద్దు. యు డూ నథింగ్. మీరు ఏమి చేసినా చేయకపోయినా ఇప్పటి వరకు జరుగుతున్న శ్వాస అలాగే జరగనివ్వండి. మీరు ఒక థర్డ్ పార్టీ, ఒక సాక్షి, ఒక విట్నెస్, ఒక అబ్జర్వర్. ఒకసారి ఎక్కువ గాలి లోపలికి వెళ్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ గాలి బయటకు వచ్చేస్తుంది. ఇదంతా సహజమే. ఒక్కొక్కసారి 2 సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది. ఇది కూడా సహజమే. అసలు డోంట్ ఇంటర్ఫియర్. జరగనివ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం. సహజంగా తనంతట తానుగా జరిగే శ్వాసని జరగనివ్వండి. దానిని కేవలం సాక్షిగా గమనిస్తూ ఉండండి. దట్స్ ఆల్. ఇది ప్రాణాయామ కాదు. పీల్చడానికి, వదలడానికి. మీరేమీ చేయట్లేదు. జరుగుతుంది ఒక సినిమా. గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. యువర్ అ గేట్ కీపర్. యువర్ అ గేట్ కీపర్. యువర్ వాచ్ డాగ్. ఆపొద్దు. వెళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని గమనించుకుని చూడండి అంతే. జస్ట్ గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ శ్వాసని, బ్రీదింగ్ ప్రాసెస్. ఒకసారి స్పీడ్ ఉండొచ్చు, స్లో ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు. డోంట్ మైండ్, నెవర్ మైండ్. డోంట్ బాదర్ ఎట్ ఆల్. అత్యంత సహజ సిద్ధంగా జరిగే శ్వాసని జరగనివ్వండి. జరిగే దానిని మీరు గమనించండి.
ఒక సాక్షిగా శ్వాసను గమనిస్తూ మీరు పీల్చొద్దు, వదలొద్దు. మేబీ సర్టన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఉండనివ్వండి. కానీ శ్వాస సహజంగా జరిగేటప్పుడు ఒక ప్రక్రియ. లైక్ యువర్ హార్ట్ బీట్ లాగే రెస్పిరేటరీ రేట్ కూడా ఉంటుంది. చాలు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. ఈసారి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ 5 రోజులు మాట్లాడుకున్నవి ఏమన్నా ఉంటే మాట్లాడండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. నాకు తెలుసని కాదు, నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎస్ ప్లీజ్. ఎనీథింగ్. ఫస్ట్ యోగ నిద్ర నుంచి ప్రాణాయామ, మెడిటేషన్, ఈ 5 రోజులు మాట్లాడుతున్న వాటి గురించి దేని గురించి యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. యువర్ ప్రాక్టీస్ సమ్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కానీ ఎనీథింగ్. Concentration. First leg is concentration, second leg is mindfulness. సార్ నమస్తే సార్. చంద్రశేఖర్ చెప్పండి. పాట రెడీ అయిందా? రెడీ అయింది సార్. మీరు ఎన్ని పాడమంటే నేను పాడతాను. ఓకే సార్. సార్ ఇప్పుడు యోగ నిద్ర కానీ మెడిటేషన్ కానీ మీరు చెప్తుంటే నిద్రతో వెళ్ళిపోతాం సార్. అసలు అది మరి మా వీక్నెస్ అంటారా లేదంటే ఏంటి? అసలు యోగ నిద్ర అప్పుడు కూడా ఓకే అలా కాదు. ఒక్క నిమిషం, నేను లెట్ మీ ఆస్క్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నిద్రలోకి వెళ్ళిపోతున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది? క్లాస్ అయిపోయిన తర్వాత మాకు మెలకు వచ్చింది. అలా యోగ నిద్ర కూడా జస్ట్ ఒక 5 సెకండ్ లోనే మనం మీరు పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు అంతే. మాకు మళ్ళీ తర్వాత గానే తెలియదు. యోగ నిద్ర కూడా అంతే ఇంచుమించు. ఓకే సో ఏదో హిప్నాటిజం చేసినట్టు అయిపోయింది. యోగ నిద్రలో నిద్రపోకూడదని రూల్ ఏం లేదు. నిద్రపోకుండా ఉంటేనే బెటర్. గుర్తుపెట్టు. మీరు నిద్రలోకి వెళ్తున్నారు అంటే మీకు చెప్తాను కదా, మీకు 80 మార్కులు వచ్చేసినాయి. బట్ మీరు ఏంటంటే ఆ 80 మార్కుల దగ్గర క్రాస్ చేయలేకపోతున్నారు దాన్ని. అంటే ఆ స్థితిలో అంటే ఏమీ లేదు. యోగ నిద్ర అంటే శరీరం నిద్రపోవాలి, మనసు మెలకుగా ఉండాలి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేయాలి. ఒకటేమో రెస్ట్, రెండోదేమో అలర్ట్నెస్. దీన్ని రెస్ట్ఫుల్ అలర్ట్నెస్ అంటారు. రెస్ట్ఫుల్ అలర్ట్నెస్. సో మీరు రెస్ట్ లోకి వెళ్ళిపోతున్నారు, ఈ అలర్ట్నెస్ మెయింటైన్ చేయలేకపోతారు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యోగ నిద్రలో నిద్రపోయినా ఓకే, కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొద్దిగా మెలకుగా ఉండడానికి ట్రై చేయండి అంతే. అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. 80 మార్కులు ఇచ్చారు మీకు, రైట్? ఓకే సార్. మోర్ దెన్ డిస్టింక్షన్. నెక్స్ట్ ఎవరు శశికళ గారు ఎవరు చేయలేరు? శశికళ గారు మాట్లాడతారమ్మా? త్వరగా మాట్లాడేసండి అమ్మా, ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడతారు. లేదంటే వాళ్ళ లాస్ట్ రోజుగా మనకి. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి అమ్మా. మీరు కొన్ని బుక్స్ నేమ్స్ చెప్పారు. ఫస్ట్ నేనా? యోగ నిద్ర అప్పుడు, తర్వాత ప్రాణాయామస్ గురించి కొద్దిమంది ఆథర్స్ ఎవరో రాశారని, అట్లా ఆ బుక్ నేమ్స్ కొంచెం లిస్ట్. ఒకటి ఏంటంటే నాతోనే పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ వెరీ వెరీ లేజీ ఫెలో. రెండోది ఏంటంటే నాకు ఊరికనే మర్చిపోతాను. నిన్న చెప్పింది ఇవాళ నాకు గుర్తుండదు అసలు. నిన్న చెప్పింది నన్ను అడిగితే అందుగురికి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చేయండి అంటా ఉంటాను. నిన్న అడిగితే నేను మర్చిపోతాను. నిన్న లోకం ఇరవై లోకం నాకు నిన్న తెలియదు అసలు, మర్చిపోతాను. నిజంగా చెప్తున్నా, మీరు వేరే ఏమనుకోవద్దు. సో ఎనీవే, యోగ నిద్ర గురించి అయితే గెటింగ్ వెల్ అగైన్, డాక్టర్ సిమ్టన్స్ రైటర్స్, డాక్టర్ సిమ్టన్స్, గెటింగ్ వెల్ అగైన్. 2 క్వాంటమ్ హీలింగ్, డాక్టర్ దీపక్ చోప్రా. Dr. Dean Ornish program for reversing of heart diseases. Dr. Dean Ornish program for
Reversing of Heart Disease, Dr. Ornish, by ఓకే సార్. Yoga Nidra, Satyananda Saraswati. ఓకే సార్. And the fifth one is very important book, The Power of Subconscious Mind. The Power of Subconscious Mind, Joseph Murphy. Yes. Next, please. ఇంకొకటి ఈ రోజు మార్నింగ్ సీక్రెట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా కూడా చేస్తారు వ్యాక్సిన్స్ ఇవ్వడానికని మార్నింగ్ ఒక బుక్ చెప్పారు ఈ రోజు క్లాస్ లో. అంటే హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసి వ్యాక్సినేషన్స్ కూడా వాళ్ళే రెడీ చేస్తారు. అది పుస్తకం కాదమ్మా, సీక్రెట్ సొసైటీస్ అని ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి కొన్ని శక్తులు ఉంటాయి, వాటి గురించి చదవండి. సీక్రెట్ సొసైటీస్ నెంబర్ ఆఫ్, చాలా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. స్వాతి గారు, నాకు ఎలా ఉంటుందంటే అలాగే కొంచెం సేపు ఏవో అలాగ నా కళ్ళ ముందు ఏదో అంటే మెడిటేషన్ చేసినంత సేపు నాకేంటంటే కళ్ళ ముందు ఏదో గ్రీనిష్ గా అదొక ఎల్లోగా కనబడుతుంది. మళ్ళీ కొంచెం డైవర్ట్ అవుతున్నట్టు ఉంటుంది, అంటే నిద్ర పట్టేసినట్టు అవుతుంది. ఒకసారి నేనే మళ్ళీ స్టడీ అవుతున్నాను. అయ్యి మీరు చెప్పిన దానికి మళ్ళీ ఓం అనుకోవడమో లేకపోతే ఓం నమ శివాయ అనుకోవడం అలా వస్తున్నాను. మళ్ళీ కొంచెంసేపు అలాగా కళ్ళు మూసుకొని ఉంటుండగా మళ్ళీ నిద్ర ఏదో అలాగా మగత్తగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఏదో మళ్ళీ దీంట్లో వచ్చేస్తున్నాను. మళ్ళీ వచ్చి ఏంటి నేను నిద్రపోతున్నాను అనిపించి మళ్ళీ అలాగా నేను మళ్ళీ అలా మీరు చెప్పిన మంత్రాన్ని అలా చేస్తున్నాను. ఎందుకు అలా జరుగుతుంది సార్? ఒక్కొక్కసారి కంటి ముందు ఏదో కలర్స్ చివరికి ఎందుకు అడుగుతున్నారు కదా, మొత్తం ప్రశ్న చెప్పట్లేదు మీరు, అందుకని అడుగుతారు. ప్రశ్న వస్తుందా లేదా అని చూస్తాను. ఏమీ లేదు, ఇందాక చెప్పిన ఆయనకి చంద్రశేఖర్ చెప్పినట్టు అలా జరుగుతుంది సార్, అసలు అర్థం కావట్లేదు. ఆల్రెడీ మొన్న చేసినప్పుడు కూడా అలాగే కాదు. మీరు ప్రయాణం చేసినప్పుడు మీరు శ్రీకాకుళం కదా, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వస్తారు కదా, వైజాగ్ వచ్చినప్పుడు విజయనగరం వస్తుందా, తగరపల్లి వస్తుందా? వస్తుంది. వస్తుంటే అంటే మీరు వైజాగ్ వెళ్తున్నట్ట, లేదంటే పలాస్ వెళ్తున్నట్ట? పలాస్ కాదు, మన బరంపురం వెళ్తున్నట్ట. అంటే అలా కొంచెం కళ్ళు మూసుకున్నప్పుడు ఓం అంటున్నాను, ఏదో మైండ్ అనేది అక్కడికి వెళ్తుంది. ఒకసారి ఏదో నిద్ర పట్టినట్టు, ఒకసారి మళ్ళీ నేను ఒక స్టడీగా అయ్యి మళ్ళీ కిరణ్ అది ఎందుకో నేను చెప్పి అందరూ ఈ రోజు మీరు మంచి దారిలోనే ఉన్నారు. యు ఆర్ ఇన్ మెడిటేషన్, దట్స్ ఆల్. వదిలేయండి. మీరు వైజాగ్ బస్ ఎక్కారు, వైజాగ్ వెళ్తారు. మీరు బరంపురం వెళ్ళరు, వదిలేయండి. నెక్స్ట్. సరే సరే సార్ మీ నెంబర్ ఒకసారి పింగ్ చేయరా? 9866371188 అమ్మ. నేను నాకు అంత ఓపిక లేదమ్మా, ప్లీజ్ రాసుకోండి. 9866371188. నీ చాటింగ్ తక్కువ చేస్తానమ్మా, నాకు చికాకు ఇవన్నీ. వచ్చిందా నెంబరు నాది? సార్ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఓకే, ఉండండి. 9866377188. వచ్చింది లేదా చూడండి మీకు. ఎస్, దిస్ ఇస్ మై నంబర్. ఇదే వాట్సాప్ నంబరు. మీరు వాట్సాప్ పెట్టిన తర్వాత నేను రిప్లై అవ్వలేదని మాత్రం అనుకోవద్దు. నేను మర్చిపోవడం కదా, నేను చూడండి చాలా వరకు. టైం లేదని కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతకంటే టైం కాదు. నా టైం బోల్డ్ ఉంటుంది, ఎప్పుడు పడుకుంటానే ఉంటాను. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు పెట్టిన మెసేజ్ చూడలేదు ఏంటని అని చెప్పేసి. నెక్స్ట్. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. కిరణ్, మనకి యోగ నిద్ర చేసేటప్పుడు మన మైండ్ లో స్టేజెస్ ఉంటాయి కదా సార్, అంటే మెలకువ ఉంటాయి కదా. నీకు తెలుసా నాకు తెలుసా? నేను చెప్తే చెప్పు, నువ్వు చెప్పింది నాకు చెప్పు. అనక్కదు సార్, ఆ స్టేజెస్ లో మైండ్ ఒకసారి ఏది ఎంత టైప్ ఉంటది అంటే నాకు మన యోగ నిద్రలో చేసేటప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క మన మనస్సు అనేటువంటిది ఒక్కో విధంగా ఉంటుంది అంటారు కదా సార్. మెలకువ స్థితిలో ఒకటి, సుప్త అవస్థ, జాగృతి అవస్థ అని ఉంటది కదా సార్. అది యోగ నిద్రలో కాదు సార్. అవస్థలు 4 సార్. మనిషికి ఉండే అవస్థలు 4 సార్. ఒకటి ఇది మనం ఏం చేస్తున్నప్పుడు మెలకువ సార్. మనం జాగృతావస్థ అంటే ఇది.
అంటే మనసు శరీరం రెండు మెలకుగా ఉంటాయి. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, నా మాట్లాడి నీకు అర్థమవుతుంది, నీ మాట్లాడి నాకు అర్థమవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ జాగృతావస్థ. దిస్ ఇస్ వేకింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దీంట్లో మైండ్ బాడీ 100% మెలకుగా ఉంటాయి. రైట్ రైట్. ఇంటికి వెళ్ళావు, రాత్రి అయింది, 10-11 అయింది, నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు నీ శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. 100% మనసు, 100% శరీరం నిద్రపోయింది. దీన్ని స్లీపింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, నిద్రావస్థ. ఓకే, అదే నిద్రలో కళ్ళు వచ్చినాయి. కానీ ఆ కళలో పొద్దున్న నువ్వు చెప్పమంటే చెప్పలేకపోతున్నావు. పూర్తిగా సినిమా చూసినట్టు చెప్పట్లేదు నువ్వు. ఎందుకు అంటే ఆ మనసు 20%, అండర్లైన్ 20% మాత్రం మెలకుగా ఉంది. కాబట్టి కళలు లీలాప్రాయంగా, అంటే గుర్తున్నట్టుగా ఉన్న కారణం ఏంటంటే ఓన్లీ 20% ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ వర్కింగ్, 80% ఆఫ్ మైండ్ ఈజ్ స్లీపింగ్ అండ్ 100% ఆఫ్ యువర్ బాడీ స్లీపింగ్. Got the point? దాన్ని స్వప్నావస్థ, డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ సెంటర్. And one more state what we have something like experience until now, this is called తురియ అవస్థ. తురియ అంటే నెక్స్ట్, వాట్ టు నెక్స్ట్ అంటే జాగృతావస్థ, నిద్రావస్థ, స్వప్నావస్థ. ఈ 4వ దానికి పేరు పెట్టకుండా 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ కాల్డ్ తురియావస్థ. దీంట్లో బాడీ 100% నిద్రపోవాలి, మైండ్ 100% మెలుగుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్టేట్ టు స్లీపింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. కాబట్టి శరీరాన్ని నిద్రపోబెట్టి మనసుని మెలకుగా ఉంచగలిగితే ఎస్, ఇది యోగి అంటే. ఆయన చెప్తాడుగా భగవద్గీతలో, అందరూ నిద్రపోయినప్పుడు యోగి మెలకుగా ఉంటాడు, అందరూ మెలకుగా ఉన్నాడు, యోగి నిద్రపోతాడని చెప్పేసి దీని గురించి క్లియర్గా చెప్తాడు. దాని వేరే అర్థాన్ని మనం వేరే చెప్పుకున్నాం. కానీ దిస్ ఇస్ ద రైట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దీన్ని జీరో స్టేట్ అంటారు, దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు, దీన్ని సైంటిఫిక్ గా చెప్పాలంటే రెస్ట్ఫుల్ అలర్ట్నెస్ అంటారు, ఇంకా గట్టిగా చెప్పాలంటే అవేర్నెస్ అంటారు, కంప్లీట్ అవేర్నెస్ అంటారు. ఇదే యోగులు, సిద్ధులు, మునులు అందరూ కొట్టుకుని దీని మోక్షం, దీని ముక్తి, దీని కైవల్యం, నిశ్రేయస్. నిశ్రేయస్ ఎవరంటారు? ఎవరని చెప్తారా? నిశ్రేయస్ సాంఖ్యం కపిలుడు చెప్తాడు. ఈ స్థితిని నిశ్రేయస్ అంటాడు ఆయన. ఓకే, యా, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నేను శ్రవంతిని సార్. శ్రవంతి చెప్పమ్మా. సార్ అది శ్రవంతి, ఖాళీగా ఉంటావా? నువ్వేం చేస్తుంటావు నాకు తెలియదు. నేను అంటే మాది ట్రావెల్ ఏజెన్సీ సార్, ప్రెసెంట్ ఖాళీనే సార్. అంటే ఇప్పుడు ఈ యోగా నెంబర్లు నాకు వస్తాయి కదా, ఈ వెళ్ళంలో యోగా ఆసనాలకు వస్తా ఉంటాయి. నీకు పంపిస్తే నువ్వు గ్రూప్ చేసి క్రియేట్ చేసి నువ్వు మెయింటైన్ చేయగలవా? నువ్వు అడ్మిన్ గా ఉండగలవా? పంపించండి సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు సార్. యోగ నిద్ర చేస్తున్నప్పుడు నాకు అంటే నేను కాన్షియస్ గా ఉన్నాను. నాకు కొద్దిసేపటి తర్వాత అదొక బాడీ మొత్తం అంటే పైకి ఏమి వైబ్రేషన్ లాగా తెలియట్లేదు సార్, లోపల మాత్రం అదొక తెలియని అంటే మన బాగా షేకింగ్ వస్తే వైబ్రేట్ లాగా కంటిన్యూస్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బాడీ మొత్తం అలా వైబ్రేషన్ లాగా వచ్చి మళ్ళీ ఆగిపోతుంది సార్. మళ్ళీ అందరూ పొద్దున్న స్నానాలు చేసేసి పొద్దున్న 4:30 కల్లా వచ్చేసేయండి పలానా చోటకి అని చెప్పాడు. అందరూ వెళ్ళారు. స్వామి ఊరు ఏముంది, ఒక 500 మంది, అంతమంది అందరూ వెళ్ళిన తర్వాత స్వామీజీ అయితే మంత్రం చదువుతాను, మీకు నమ్మకం ఉంది కదా అన్నాడు. మీరు చెప్పారు కదా కాషాయ బట్టలు వేసుకున్నారు కాబట్టి నమ్మొచ్చులండి, మీరు మంత్రం చెప్తే వర్షం పడుతుందని చూడడానికి వచ్చాం సార్ అన్నారు. సో నిజంగా నమ్మకం ఉందా లేదా అంటే నమ్మకం ఉంది సార్ అన్న. అయితే నేను మంత్రం చదువుతాను, మరి మీలో ఎంతమంది గొడుగులు తెచ్చారు అని అడిగాడు. గొడుగులు ఎంత సారంటే మరి మంత్రం చదివితే వర్షం వస్తుంది కదా, మీరు తడిచిపోతారు కదా, గొడుగులు ఎంతమంది తెచ్చారంటే ఎవరు తేలా. చూద్దామని ఇటుకు ఇలాగే చూద్దాం, ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం గురువు గారిని అనుకుంటారు. కానీ ఒక కుర్రాడు సార్ నేను తెచ్చాను సార్ అన్నాడు. అప్పుడు నిజంగా గురువు గారికి మంత్రం వచ్చే తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రకృతి వాడి నమ్మకానికి, ఆ చిన్న పిల్లవాడికి నమ్మకానికి 4 సంవత్సరాల్లో పడని వర్షం ఆ వేళ పడింది. ఎందుకంటే నమ్మకం, సంకల్పం అంటారు. మీ సంకల్పం కరెక్ట్ గా ఉంటే మొత్తం ఏది ఆపలేదు మిమ్మల్ని, ఏది ఎవరు మనుషులు ఆపలేరు. మనుషులు ఎంతండి, ప్రకృతి మీకు దారిస్తుంటే మనుషులు ఎంత. వసుదేవుడికి మనం చెప్పాను, వసుదేవుడికి యమున అనేది ఎందుకు దారిచ్చింది? మోజెస్ కి సముద్రం, మధ్యధరా సముద్రం ఎందుకు చీలిపోయింది? బికాజ్ ఆఫ్ సంకల్పం. మీలో మంచి సంకల్పం, 10 మందికి మంచి చెయ్యాలి అనే సంకల్పం ఉంటే ఎవరిని ఆపలేరు. ప్రకృతి
గుర్తుపెట్టుకోండి, వేసవ కాలం అయినా సరే వర్షం పడిస్తుంది, శీతాకాలం అయినా సరే ఎండ గాయిస్తుంది, అంతే. మీ సంకల్పం బాగుండాలి. దట్స్ ఓన్లీ థింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.